కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి సామాజిక సేవలో తనకు తిరుగులేదని చాటి చెబుతున్నారు. మహిళలను సొంత తోబుట్టువుల్లా భావించి ఆయన చేపట్టిన ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేఎస్ఆర్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి దంపతులకు ఘన స్వాగతం లభించింది. ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే కుక్కర్ల పంపిణీ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న కుట్రలు చేస్తున్నాడని కేఎస్ఆర్ మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా నిర్బంధాలు పెట్టినా ప్రజల నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని తేల్చి చెప్పారు. లెట్స్ హావ్ ఎ లుక్. జనగోడుని చూసి నేడు ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు. తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. కుటుంబ పాలన కూల్చేయ ఒంటరిగా తానే వచ్చాడు. ప్రజల అండదండలతో ప్రభంజనమయ్యాడు. జై 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 సీనన్న జై కంది శ్రీనివాసన్న జై 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 కాంగ్రెస్ జై హస్తం గుర్తుకు పదవోటే. జై 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 సీనన్న జై శ్రీనివాసరెడ్డన్న జై 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 కాంగ్రెస్ జై హస్తం గుర్తుకు పదవోటే. ప్రజాసేవలో తనకు తానే సాటి అని చాటుకుంటున్నారు కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఇప్పటికే అంబులెన్స్ సేవలు, శ్రీనన్న పెళ్లి కానుక, కిట్ల పంపిణీ, అన్నదానం లాంటి కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గడపకు కేఎస్ఆర్ చేరువయ్యారు. అదే కోవలో ఇటీవల రాఖీ పౌర్ణమి వేడుక రోజున కుక్కర్ల పంపిణీ లాంటి మరో బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక. నువ్వు సమతా మమతల పిలుపా సాగే ఉద్యమకేక. వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా. అన్నా సీనన్నా శ్రీనివాసరెడ్డన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా. అన్నా సీనన్నా శ్రీనివాసరెడ్డన్నా. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు పౌష్టికాహారంతో బాధపడుతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలనే సత్సంకల్పంతో ఈ ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డి పునాది వేశారు. మహిళలను తన తోబుట్టువులుగా భావించి ఒక అన్నలాగా ఈ ప్రెషర్ కుక్కర్లను చిరు కానుకలుగా అందజేస్తున్నారు. ఊరు, వాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి గడపకు, ప్రతి ఇంటికి ఈ ప్రెషర్ కుక్కర్లు చేరాలనే దృఢ సంకల్పంతో, మంచి ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే తాజాగా భాగ్యనగర్తో పాటు పలు కాలనీల్లో కుక్కర్లు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా తన వంతుగా కృషి చేస్తున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు. జనగోడుని చూసి నేడు ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు. తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. కుటుంబ పాలన కూల్చేయ ఒంటరిగా తానే వచ్చాడు. ప్రజల అండదండలతో ప్రభంజనమయ్యాడు. జై 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 సీనన్న జై కంది శ్రీనివాసన్న జై 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 కాంగ్రెస్ జై హస్తం గుర్తుకు పదవోటే. జై 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 సీనన్న
ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కంది శ్రీనివాస్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు పట్టి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేఎస్ఆర్ దంపతులు మహిళలకు కుక్కర్లను అందజేశారు. ప్రెషర్ కుక్కర్ల ప్రాధాన్యతను కాలనీ వాసులకు వివరించారు. పౌష్టికాహారం అందించడం కోసమే వీటిని ఇస్తున్నానని, ప్రతి ఒక్కరూ వీటిలో ఆహారం వండుకొని ఆరోగ్యంగా ఉండాలని కేఎస్ఆర్ ఆకాంక్షించారు. నేను నా రెక్కల కష్టంతోని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే, అట్లనే ఆదిలాబాద్ లో పోషకాహారం లోపంతో బాలింతల్లో రక్తం లేకపోవడం, పిల్లలు, చిన్న పిల్లలు, గరీబోళ్ల పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు ఉండకపోవడం, ఆరోగ్య సమస్యలతో బాధపడడం, దీనికి కారణం ఏంటని అనేక నిపుణుల్ని, డాక్టర్లని సలహా తీసుకుంటే డాక్టర్లందరూ ఒకటే చెప్పిండ్రు, విటమిన్ల లోపంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం, బాలింతల్లో రక్తహీనత ఉండడం, ఇవన్నీ కూడా మన ఆదిలాబాద్ కి శాపమైనవి. మరి ఎట్లా చేస్తే బాగుంటదంటే, కొంతవరకు 2 రకాల విటమిన్లు ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. ఈ నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి కాంప్లెక్స్, సి విటమిన్లు. ఈ బి కాంప్లెక్స్ విటమిన్ లో కేటగిరీలో రైబోఫ్లోవిన్, నియాసిన్, థయామైన్, B6, B12, సి విటమిన్, ఇన్ని రకాల విటమిన్లు ఉంటాయి. అయితే మీరు కుక్కర్లు కాకుండా మామూలు పాత్రలో వండడం వల్ల ఈ నీటిలో కరిగే విటమిన్లు గాలిలో కలిసిపోతున్నాయి. మీరు కుక్కర్ల వల్ల వండడం వల్ల బాలింతలకు, అందుకనే డాక్టర్లు కుక్కర్లో వండి తిండి పెట్టమని చెప్తారు. ఎందుకంటే గట్టిగా ఉంటది, పోషకాహారం వస్తదని. సో ఈ కుక్కర్లు ప్రతి ఆడపడుచు ఇంటికి, ఆదిలాబాద్ పట్టణంలో ప్రతి ఇంటికి ఇవ్వాలనేది నా కోరిక ఉండే. ఎమ్మెల్యే జోగురామన్న కుట్రలను కంది శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. తనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు పెట్టినా ప్రజాసేవే తన లక్ష్యమని కంది శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న కబంధ హస్తాల నుంచి ఆదిలాబాద్ను విడిపించి అభివృద్ధి బాటలో నడిపించడమే తన ఏకైక ఎజెండా అని మరోసారి తేల్చి చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాలేదు. రాజకీయాలకు అతీతంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకున్నే కావచ్చు, నాది చేతు గుర్తు పార్టీయే కావచ్చు, కానీ ఇది నేను నా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున చేస్తున్నటువంటి పంపిణీ. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు, రాజకీయాలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయినా నాకు మంచి పేరు వస్తున్నదని, నా కుటుంబానికి మంచి పేరు వస్తున్నదని ఈ జోగురామన్న కొడుకులు నా మీద కుట్ర పన్నిండ్రు. నా మీద కుట్రలు చేసి గోడౌన్లలో వేలాదిగా మీకు పంచడానికి తీసుకొచ్చినటువంటి కుక్కర్లని సీజ్ చేసిండ్రు. పోలీసు జీపులలో మందిని పంపించి, పోలీసోళ్ళని పంపించి కుక్కర్లకు తాళాలేసిండ్రు, గోడౌన్ కి తాళాలేసిండ్రు, లాకేసిండ్రు, సీజ్ చేసిండ్రు. అయినా నేను భయపడలే. కొత్త కుక్కర్లు తెప్పించినా మళ్ళా ఎన్ని కుక్కర్లు సీజ్ చేస్తావో జోగురామన్న చేసుకో, ప్రతి ఇంటికి కుక్కర్ పంచే తీరుతా. నేను మీ బిడ్డను, మీ మట్టిలో పుట్టిన బిడ్డను, మీ ఇంటి బిడ్డను, మీ ఇంటి చిన్న కొడుకుని నేను. మీకు మాత్రం మీ తమ్ముడిని నేను. ఎట్టి పరిస్థితులలో ఎన్ని కుక్కర్ల గోడౌన్లు సీజ్ చేసినా ప్రతి వాడకు, ప్రతి చెల్లెమ్మకు, అక్కకు, చిన్నమ్మకు నేను కుక్కర్లు పంచి తీరుతా అన్న ఉద్దేశంతో మళ్ళీ కొత్త కుక్కర్లు తెప్పించిన అక్కలు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఒక్కడే ఉన్నాడు ఎమ్మెల్యే జోగురామన్న. ఆయన ఆస్తిపాస్తుల్ని రాసిమని అడిగినా, నా రెక్కల కష్టంతో సంపాదిస్తున్న డబ్బులతో నేను సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన ముళ్ళ ఏం పోయింది, ఒక్కసారి ఆలోచించండి మీరంతా కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. ట్రస్ట్ ద్వారా, కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా, ట్రస్ట్ ద్వారా నేను ఇస్తున్నటువంటి ఈ ప్రెషర్ కుక్కర్ ని నా చిరు కానుకగా, ఒక గిఫ్ట్ లాగా నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా పెద్దమ్మలకు, నా చిన్నమ్మలకు, మా అవ్వలకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ లాగా దయచేసి భావించి మీ ఆశీర్వాదించండి అని నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. కంది శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన కుక్కర్ల పంపిణీ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కుక్కర్లు అందుకున్న మహిళలంతా కంది శ్రీనివాస్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి నాయకుడు వెన్నంటే ఉంటామంటున్నారు. ప్రజాసేవలో ముందుకు సాగుతున్న కేఎస్ఆర్ కు తమ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేశారు. అన్నకే మా ఓటు చాలా బాగా అనిపిస్తుంది. మొదటిసారి ఇచ్చారు అన్నయ్య,
మా ఓటు అన్నయ్యకి. ఇంతవరకు ఎవరు వేయలేదు, అన్నయ్య చేసిండు, అన్నయ్యకే మా ఓటు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు, శ్రీనివాస్ అన్న ఇచ్చిండు, చాలా సంతోషంగా. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, కంది శ్రీనివాస్ రెడ్డిని ఇచ్చాడు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. సారీ జీతన వాళ్ళకి దుబ్రే కరీ. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, అన్నయ్య గారు ఇచ్చారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈయన యూట్యూబ్లో నేను చూస్తాను మీటింగ్స్, చాలా నచ్చింది. దీని గురించి నాకు ఆహ్వానం కూడా ఏమొచ్చిందంటే, అంటే రాజకీయం గురించి ఈయన విపులంగా మంచిగా చెప్పింది కాబట్టి నాకు ఇంకా అర్థమవుతుంది అది రాజకీయం గురించి. ఈసారి అన్నయ్య రావాలి. విటమిన్స్ అన్నయ్య అన్ని దీంట్లో ఉంటాయి. మన గంజులలో అండుకుంటే అన్నయ్య పైకి వెళ్ళిపోతాయి ఆవిరి రూపంలో, దీంట్లో అయితే దాంట్లోనే ఉంటాయి కదా. అది బాగా నచ్చింది నాకు. అది ఆయన కరెక్ట్ చెప్పిండ్రు. అన్నయ్యకి మా ఓటు గడి. मुझे बहुत खुशी हुई, उन्होंने बोले ना इलेक्शंस के बारे में, जो भी बहुत अच्छा लगा मुझे भी. और कुकर देने के उन्होंने जो विटामिन्स वो बोले ना, वो भी मुझे अच्छा मालूम हुआ. और शुक्रिया देने के लिए. అంటే అన్నయ్య మాత్రం గెలుస్తాడు, ఇది ఒకటే చెప్తా కదా అంతే. ఆయన మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. అన్నకి ఓటేద్దాం. अन्ना जीतेंगे. अब ये कुकर अब तक कोई भी नहीं दिए, अब दे रहे हैं, सबके लिए धन्यवाद. नहीं, पूरा वो ऊपर नहीं जाता विटामिन जो इसमें पकने का है, वो इसमें रहता सब, विटामिन बी सब इसमें, जिसको भी अपन इसमें खाना देते वो अच्छा उनको पौष्टिक आहार भी मिलेगा और पूरा विटामिन भी मिलेगा. इसके लिए शुक्रिया. మొత్తంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జోరుగా కుక్కర్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కుక్కర్లు అద్దుకున్న మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి వెన్నంటే ఉంటామని ప్రతినబూనుతున్నారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమతా మమతల పిలుపా సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా.